ఒకనాడు దుర్వాస మహర్షి శ్రీకృష్ణుణ్ణి కలవడానికి ద్వారకకు రాగా అక్కడ సాంబుని స్నేహితులు అతనికి గర్భవతిగా ఉన్న స్త్రీ వేషం వేసి దుర్వాసుని వద్దకు తీసుకువెళ్లి ఆమెకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా అని అడిగారు. జ్ఞానసిద్ధి కలిగిన దుర్వాసుడు వాస్తవాన్ని గ్రహించి ఆగ్రహంతో సాంబుడి కడుపులో ముసలం అంటే ఇనుపరోకలు పుట్టి సమస్త యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని శపించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శాప ఫలితంగా మరుసటి రోజు సాంబుడు ఒక ఇనుప కడ్డీకి జన్మనిచ్చాడు. దాంతో భయపడిన అతను తన మిత్రులతో కలిసి కృష్ణుడి వద్దకు వెళ్ళి తమను రక్షించమని వేడుకోగా సాంబుడి క్రూరమైన బాధ్యతారహిత ప్రవర్తనకు తిట్టి వారిని ఉగ్రసేన మహారాజు వద్దకు పంపగా ఆయన ఆ కడ్డీని పొడిగా నలిపి సముద్రంలోకి విసిరేయమని సలహా ఇస్తాడు. సాంబుడు తన స్నేహితులతో కలిసి ఆ కడ్డీని పొడి చేయడానికి ప్రయత్నించగా అది వారికి చాలా కష్టంగా అనిపించి దాన్ని పూర్తిగా పొడి చేయకుండానే సముద్రంలోకి విసిరేశారు. ఆ పొడి కొంతకాలానికి సముద్ర తీరానికి కొట్టుకు వచ్చి రెల్లుగడ్డిలా పెరిగింది. కొంతకాలం తర్వాత యాదవులు ఆ ప్రాంతంలో పరస్పరం ఘర్షణ పడుతూ చేతిలో ఆయుధాలు లేక అక్కడే ఉన్న గడ్డిని విరిచి ఒకరినొకరు చంపుకున్నారు. ఆ విధంగా దుర్వాసుడి శాపం వల్ల సాంబుడి కడుపు నుంచి పుట్టిన ముసలం మొత్తం యాదవ వంశాన్ని నాశనం చేసిందని గ్రంథాల్లో చెప్పబడింది.